ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మాజీ మంత్రి జోగి రమేష్ కల్తీ మద్యం కేసులో సాక్షులు 89 మంది, నిందితులు 25 మంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి జోగి రమేష్ నిన్న చూసాం కదా మావిళ్లపల్లిలో చేసిన హడావుడి. నిజంగా ఏ మచ్చ లేని నాయకుడు ఆ రకంగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తారు. మన వెనకాల ఇంత పెద్ద ఇది పెట్టుకొని ఈ రకంగా చేస్తూ ఉంటే ఇప్పుడు అది అనుకోకుండా ఆ టైమింగ్ చూడండి ఎలా జరిగిందో. నిన్న సిట్ మరియు ఎక్సైజ్ అధికారులు కోర్టుకి ఫైనల్ ఛార్జ్ షీట్ని అందజేశారు. ఎన్ని పేజీలో తెలుసా? 100 పేజీలు, 200 పేజీలు కాదు, 1300 పేజీలు. ఇంతకీ ఏం జరిగింది ఏంటి తాజా అప్డేట్ అనేది మీకు వివరంగా తెలియజేస్తాను. సో ఏదైతే విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఆ కల్తీ మద్యం తయారీ కేంద్రం అనేది గత ప్రభుత్వ హయాంలో, అంటే ఈయన మంత్రిగా ఉన్న సమయంలోనే ఈయన ప్రారంభించారు. సో దాని తర్వాత ములకల చెరువుకు సంబంధించి తంబళపల్లి నియోజకవర్గంలోని ములకల చెరువు ఆ ప్రాంతంలో ఏదైతే కల్తీ మద్యం తయారీ కేంద్రం ఒకటి పెట్టారు కదా, అదేంటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలి అనే దురుద్దేశంతో ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఈ రకంగా చేశారు అని చెప్పేసి ఛార్జ్ షీట్లో నమోదయ్యింది. ఇంతకీ ఎట్లా ఏంటి అంటే జోగి కీలక పాత్ర పోషించారు. ఇందుకు జనార్దన్ రావు, అద్దెపల్లి జనార్దన్ ఉన్నాడు కదా, ఆయనకి 3 కోట్లు ఇస్తానని చెప్పేసి ప్రలోభాలకు గురి చేయటం. గతంలో ఇద్దరు కలిసి మద్యం వ్యాపారం చేశారు. సో కూటమి ప్రభుత్వం అప్రదిష్ట పాలు కోసమే. సో మరలా ఇదంతా ఏంటి, కావాలని ఎక్సైజ్ అధికారులకి ఈయనే ఫోన్ చేసి పిలిపించి అటాక్ చేయమన్నాడు. అంటే వీళ్ళు తయారు చేస్తున్నారు అని చెప్పేసి. ఇది జోగి రమేష్ యొక్క తెలివితేటలు. మరి అది ఆయన సొంత తెలివితేటల, పార్టీ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉందో తెలీదు. సో మొత్తం మీద ఈ నకిలీ మద్యం కేసులో 1300 పేజీల చివరి ఛార్జ్షీట్, అంటే ఫైనల్ ఛార్జ్షీట్ని అయితే నిన్న సోమవారం కోర్టులో సమర్పించారు. సో జోగి సోదరులు, అద్దెపల్లి సోదరులు ఇద్దరు బంధాన్ని వివరంగా ప్రస్తావించడం జరిగింది. ఇక సాక్షులుగా 89 మందిని చూపించలేరు, ఎవరు సిట్ మరియు ఈ ఎక్సైజ్ అధికారులు. ఇక 25 మంది నిందితులు ఎవరు అనేది మీకు ఇప్పుడు ఆ చిట్టా చదివి వినిపిస్తా. A1 అద్దెపల్లి జనార్దన్ రావు, అద్దెపల్లి జగన్మోహన్ రావు A2, బాలాజీ A3, నకిరికంటి రవి A4, సయ్యద్ హాజీ A5, కట్టా రాజు A6, బాదల్ దాస్ A7, ప్రదీప్ దాస్ A8, మిథున్ దాస్ A9, అంతదాస్ A10, శ్రీనివాస్ రెడ్డి A11, ఏవి కళ్యాణ్ A12, తిరుమల శెట్టి శ్రీనివాసరావు A13, తలారి రంగయ్య A14, తాండ్ర రమేష్ బాబు A15, అల్లా బక్షు A16, చెక్కా సతీష్ కుమార్ A17, జోగి రమేష్ A18, జోగి రాము A19, ముత్తా మనోజ్ కుమార్ A20, సుదర్శన్ A21, సెంథిల్ A22, దారబోయిన ప్రసాద్ A23, జినేష్ A24, సిబు A25. ఈ 25 మందిని నిందితులుగా అక్కడ అధికారులు సిట్ కావచ్చు, అలాగే ఎక్సైజ్ అధికారులు కావచ్చు, వీళ్ళ పేర్లను నమోదు చేసి ఆ ఛార్జ్ షీట్ని అందజేశారు కోర్టుకి. ఇక వీరి కుటుంబాల మధ్య, జోగి మరియు అద్దెపల్లి కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలు, అంటే ఇరువురు కూడా ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే కదా. ఇది అలా అయితే ఇక్కడ వీళ్ళకి సంబంధించి వ్యాపార లావాదేవీలు ఏంటి అంటే ఇబ్రహీంపట్నంలో స్వర్ణ బార్ రెస్టారెంట్లో భాగస్వాములుగా ఉన్నారు. 2019లో అది చెర్రీస్ బార్గా అవతరించింది. 2013లో జనార్దన్ రావు బాలాజీ బార్ను కొనుగోలు చేసి ANR బార్ అండ్ రెస్టారెంట్గా మార్చారు. ఇబ్రహీంపట్నం మద్యం సిండికేట్లో వీరంతా కీలకం. ఇది 2019 వరకు కంటిన్యూ అయింది. వైసీపీ అధికారంలోకి రాగానే జనార్దన్ రావు, అతని సోదరుడు జగన్మోహన్ రావు హైదరాబాద్లోని కొంతమందితో కలిసి E7 బార్ని స్టార్ట్ చేశారు. NDPL, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అనమాట. అది తెలంగాణలో కొని ఏపీకి తెచ్చి అమ్మేవాళ్ళు. జగన్ క్యాబినెట్లో మినిస్టర్ అయిన తర్వాత రమేష్, అతని అండతో జనార్దన్ రావు ఇబ్రహీంపట్నంలో ANRలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించారు. ప్రతిఫలంగా నెలకి 2-3 నెలలకు ఒకసారి 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల చొప్పున డబ్బులు అందజేశారంటండి. ఇది 2024 ఎన్నికల వరకు కూడా ఈ డబ్బులు అందజేయడం అనేది జరిగింది. సో E7 బార్ భాగస్వామితో కలిసి జనార్దన్ రావు గోవా వెళ్ళాడు 2023లో. గోవా వెళ్ళినప్పుడు ఏం జరిగింది, అక్కడ బాలాజీ పరిచయం అయ్యాడు. ఆ నకిలీ మద్యం తయారీకి ఎలా చేయాలి ఏంటి అనేది ఫార్ములా, స్పిరిటు, సీడ్లు, క్యాప్లు, క్యారమిల్లు, ఎసెన్స్ వంటివి జనార్దన్ రావుకు సమకూర్చారు. అదే ఏడాది ఏప్రిల్లో ఇబ్రహీంపట్నంలోని ANR బార్ ప్రాంగణంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించారంట. ఆ బాలాజీని గోవాలో పరిచయం అయితే తను తీసుకొచ్చి ఇక్కడ ANR బార్లో దాన్ని తయారు చేయడం, ఆ తర్వాత తయారు చేసిన తర్వాత శాంపిల్ని అందజేయడం,
దీన్ని హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ రమేష్లు నకిలీ లేబుళ్లు, మద్యం, సీసాలు సమకూర్చారు. దారబోయిన ప్రసాద్ అనే వ్యక్తి సీసాల మూతలు అందించేవాడంట. నకిలీ మద్యాన్ని సీసాల్లో నింపి వాటిపై కేరళ మాల్ట్ విస్కీ, మంజీరా విస్కీ, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ, క్లాసిక్ బ్లూ విస్కీ పేర్లతో నకిలీ లేబుళ్లను అతికించి జనార్దన్ రావు తన బార్లో అమ్మేవాడు. దీనికంటే నోటికి నాకు చాలా మాటలు వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను. మామూలుగా మద్యం సేవించడం అనేదే ప్రాణానికి హానికరం అని చెప్పేసి ఒక పక్కన డిస్క్లైమర్ ఉంటే, వీళ్ళు దీనికే డూప్లికేట్ తయారు చేశారు. మామూలుగా మనం ఉప్పు వాటిల్లో తినే వాటిల్లోని ఇలా చేస్తూ ఉంటే ఈ మద్యం అనేది ఏంటి, వ్యసనం అంటే రోజువారీ తీసుకునేది. ఇక రోజు ఈ కల్తీ మద్యం తీసుకొని వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, కుటుంబ సభ్యులు ఏమవ్వాలనుకుంటున్నారు. ఈ జోగి బ్రదర్స్ చేసిన పాపం అంతా ఇంత కాదు, మామూలుగా ఉండదు. ఈ పాపానికి భగవంతుడి నుంచి ఎదురయ్యే ప్రతిఫలం కావచ్చు, లేకపోతే చట్టాల నుంచి ఎదురయ్యే శిక్షలు కావచ్చు. సో ఆ రకంగా ఒక్కో సీసాపై 35 రూపాయల నుంచి 40 రూపాయల వరకు లాభం అంటండి క్వార్టర్కి, అది కూడా క్వార్టర్కి. సో ఇక ఆ తర్వాత జయచంద్రారెడ్డి తెలుసు కదా, తంబళపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆయన జనార్దన్ రావు స్నేహితులు ములకల చెరువులో జయచంద్రారెడ్డి అనుచరులు వీళ్ళందరూ కలిసి ఇక అక్కడ ఆ రకంగా చేసి ఇది ఒక తంతు. ఇక సిడిఆర్తో బండారం పట్టబయలు. సిడిఆర్ అంటే ఏంటంటే జోగిపల్లి అద్దెపల్లి సోదరుల బంధం. సిడిఆర్ కాల్ డేటా రికార్డ్స్. ఈ కాల్ డేటా రికార్డ్స్లో మొత్తం బయటపడింది. ఎక్కువ మంది నిందితులు టవర్ లొకేషన్లు ఇబ్రహీంపట్నంలో ఉన్నాయట. 2025 ఏప్రిల్ 7న జనార్దన్ రావు, జగన్మోహన్ రావు, రవి, జోగి రమేష్, రాములు ఇబ్రహీంపట్నంలో ఒకే లొకేషన్లో ఉన్నారు. అదే ఏడాది మే 5న పవిత్ర సంగమం టవర్ లొకేషన్ పరిధిలో A1, A2, A4, A18, A19, A18, 19 అంటే తెలుసు కదా జోగి బ్రదర్స్. A1, A2 అంటే అద్దెపల్లి బ్రదర్సు. సో జూన్ 6న, జూలై 17, జూలై 27 తేదీలు వీరందరూ ఇబ్రహీంపట్నం టవర్ లొకేషన్లో సమావేశం. సెప్టెంబర్ 23న జనార్దన్ రావు, జోగి సోదరులు ఫెర్రీ, ఏఎన్ఆర్ బార్ టవర్ల వద్ద పరిధిలో ఉన్నారు. సో సిడిఆర్ ద్వారా కాల్ డీటెయిల్ రికార్డ్స్ మొత్తం డేటా రికార్డ్స్ ద్వారా మొత్తం తీసుకొచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించి పెట్టారు. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్. ఆ తర్వాత మాజీ మంత్రికి విడుదల వారీగా 1.17 కోట్లు అందజేస్తంటండి. అంటే 1.17 లక్షలు, 1,17 లక్షల రూపాయలు. జోగి రమేష్తో అద్దెపల్లి సోదరుల మధ్య ఆర్థిక బంధాన్ని ఛార్జ్షీట్ బయటపెట్టింది. సహకరించినందుకు 1,17 లక్షల రూపాయలు లంచాల రూపంలో ముట్టాయని, ఇందులో కొంత సొమ్మును A1, A2 నేరుగా నగదు రూపంలో అందించగా మరికొంతమంది సొమ్మును జోగి రమేష్ సొంత సంస్థ అయిన స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో వేశారట. ఇది పరిస్థితి. సో వీళ్ళు ఫైనల్గా మీకు తెలియజేసేది ఏంటి అంటే 2021 మే 19 నుంచి 2024 మే 28 మధ్య పలు విడతల్లో 1,02,00,000 రూపాయల కోట్ల సొమ్ము జమ అయింది. ఏఎన్ఆర్ బార్కు చెందిన ఖాతా, జగన్మోహన్ రావు వ్యక్తిగత ఖాతాల నుంచి విత్డ్రా అయిన సొమ్ముతో ఎక్కువ భాగం స్వర్ణ డెవలపర్స్ ఖాతాలోకే వెళ్ళింది. ఈ స్వర్ణ డెవలపర్స్ అందుకే పెట్టారేమో. 2022 జూన్ 28, సెప్టెంబర్ 1, 2024 మార్చి 5 ఆ తేదీల్లో కలిపి మొత్తంగా ఏఎన్ఆర్ బార్ ఖాతా నుంచి జనార్దన్ రావుకు 42.20 అంటే 42,20,000 రూపాయలు డబ్బు విత్డ్రా చేశారు. 2022 సెప్టెంబర్ 5, 13, 15, 21, 2024 మే 28 తేదీలో స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో 46 లక్షల క్రెడిట్ అయ్యాయి. 2022 ఫిబ్రవరి 9, జూన్ 20, జూలై 21, 2023 మార్చి 14, 21 తేదీల్లో A2 24 లక్షల రూపాయలు విత్డ్రా చేశారు. 2022 మార్చి 9, సెప్టెంబర్ 21, 23 తేదీలో స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో 26.9 లక్షలు జమ. ఇవన్నీ ఎందుకు చదివి వినిపించానంటే ఇప్పుడు మీకు అంత పక్కా ఎవిడెన్స్తో ఇటు సిట్ కావచ్చు, ఇటు ఎక్సైజ్ అధికారులు కావచ్చు సబ్మిట్ చేశారు కోర్టుకి. అందు గురించి ఇవన్నీ చదివి వినిపించింది. సో ఇదేనా ఆషామాషిగా మ్యానిపులేట్ చేసి పెట్టింది కాదు. జోగి రమేష్ ఏదో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు కదా మీడియా ముందుకు వచ్చేసి, ఇదిగో పెద్ద పెద్ద క్యానులు, తెల్ల క్యానులు అని చెప్పి తెల్ల షర్ట్ వేసుకొచ్చేసి మాట్లాడాడు కదా ఆ రోజు ఇబ్రహీంపట్నంలో. మామూలు డ్రామాలు అవి. అలాగే ములకల చెరువు అక్కడ అంటే ఈయనే మీడియా కబురు పెడతారు. ఆ మీడియా కూడా ఎవరో రారు, సాక్షి వాళ్ళే వస్తారు, గమనించండి, మిగతా వాళ్ళు రారు మరి. సో ఇదంతా పక్కా ప్లానింగ్తో చేశారనేదాన్ని కనపడిపోతూ ఉంది కదా. మరలా ఇంకా ప్రభుత్వం ఇదిగో అలా చేసింది ఇలా చేసిందంట. ఇది ఎలాగుంటుందంటే ఒక అనకూడదు కానీ ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఒక నార్మల్ పర్సన్ని హేళన చేసినట్లు ఉందంట. తప్పులు చేస్తుంది వీళ్ళు, మళ్ళీ ఎదురోళ్ళ మీద పొలవాలనుకుంటారు. నేను అడగ సరిగ్గా లేదని మామూలు ఉన్నవాడిని అన్నట్టు అనమాట. ఇది వీళ్ళ యొక్క వ్యవహార శైలి. సో జోగి రమేష్ ఇప్పుడు నిన్న దీనికి మించిన డ్రామా
మామిళ్ళపల్లిలో అక్కడేదో హడావుడి జరిగిపోయిందని చెప్పేసి రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వెళ్ళారు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి మనం మంత్రిగా ఉండగా ఏం చేసాం, పోనీ ఓకే అప్పుడు మేము తప్పు చేసాం అది తప్పే అన్న మాట అంటారా? పొరపాటు అంటారు. ఇప్పుడు మాత్రం ఊరికి వచ్చేసి హడావుడి చేస్తారు. నిన్న సిఐతో వాగ్వాదం అక్కడ, చైతి అని ఆయనేమో మీరు అని సంబోధిస్తుంటే ఈయనేమో పోలీస్ని నువ్వు అంటున్నాడు. అక్కడ తెలుస్తుంది ఎవరి సంస్కారం ఏంటి అనేది. సో వైట్ షర్ట్ వేసుకోగానే పెద్ద తోపు అని అనుకుంటే తప్పు. అది ప్రజల మద్దతు ఇస్తే, ప్రజల మద్దతు ఉంటే ప్రజాప్రతినిధిగా గెలుపొందుతారు. ఆ గెలుపొందినంత మాత్రం ఇది కాదు, అది ప్రజాసేవలో చూపించాలి దమ్ము ధైర్యం. ప్రజాసేవలోకి వచ్చేసరికి ప్రజా దోపిడీ చూపిస్తాం. ఇక్కడికి వస్తేనేమో పోలీసుల మీద పెత్తనాలు చేస్తే నిజంగా పోలీసులు కనుక ఫ్లాష్ బ్యాక్లో ఒకసారి గుర్తు చేసుకోండి. ఓ వ్యాస్ ఐపీఎస్, ఒక ఉమేష్ చంద్ర, ఒక సురేంద్ర బాబు, ఇలాంటి వాళ్ళు ఉంటే మామూలుగా కాదు, ఇంకా సామాన్యుడైనా ఒకటే, వైట్ కాలర్ అయినా ఒకటే, ఈడ్చి లోపల వేసేస్తారనమాట. అలా ఉండాలా. సో రౌడీ షీటర్ అయినా ఒకటే, అట్లా ఉండాలి. అలా ఉంటే కానీ కొంతమంది ఇష్టాంరీతిగా మాట్లాడితే ట్రాక్లోకి రారు. సో నేను సహకరిస్తానంటానే ఆయన దోసేస్తూ ఉంటాడేంటి నాకు అర్థం కాదు. నేను సహకరిస్తానంటాడు, మీరు కాలు తీయాలి, మీరు చేయి తీయాలంటారు. అరే నేను వస్తానని లోపలికి వెళ్ళి కూర్చుంటే దానికి పెద్దగా ఎవరే ఉండదు కదా హడావుడి. అదేమంటే మాట్లాడితే సామాజిక వర్గం తీసుకొస్తారు. బహుశా నిన్న తీసుకురాలేదనుకుంటా, అది సంతోషం. ఎందుకో నిన్న అది తీసుకొస్తే ఇంకా దారుణంగా ఉండేది బహుశా. సో ఎనీహౌ మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఇది మరలా తెరపైకి వచ్చింది. నిన్న అంటే యాదృష్టికం, నిన్న ఆయన రోడ్డు మీద చాలా హడావుడి చేయటం, అదే సమయంలో ఈ సిట్ అధికారులు కోర్టులో ఈ యొక్క ఛార్జ్షీట్ నమోదు చేయడం, అది కూడా 1300 పేజీలు, 89 మంది సాక్షులు, 25 మంది నిందితులు. చిట్టా కూడా చదివి వినిపించాను కదా. ఇప్పుడు జోగి రమేష్ ఏం చెప్తాడు? బలహీన వర్గాలు అంటాడా? ఏ వర్గాలు అంటాడు? బలహీన వర్గాలు అయితే ఇన్ని కుట్రలు చేస్తాడా? నాకు బలహీన వర్గం అని చెప్తాడా? బలహీన వర్గం అంటే ఏంటండి? ఏ విషయంలో బలహీన వర్గం? అవి ఎప్పుడో మాటలు అవన్నీ కూడా. ఇప్పుడు అంతా బ్రహ్మాండంగా, అందరు బ్రహ్మాండంగా ఉన్నారు, అసలు మామూలుగా కాదు. ఇంకా అగ్రవర్ణాలని చెప్పుకుంటాం, వాళ్ళలోనే పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళపైన పెత్తనాలు చేస్తుంది ఏనే. అది చెప్పడు. ఇదే నియోజకవర్గంలో అగ్రవర్ణాలుగా పేరొందినటువంటి వేరే సామాజిక వర్గం వాళ్ళతో ఈయనేం మాట్లాడాడో నా దగ్గర అన్నీ ఉన్నాయి డీటెయిల్స్. అంటే సింగులర్ పదాలతో ఎలా మాట్లాడతారనేది. ఇదిగో నాయుడు అని మాట్లాడిన మాటలో, ఏమో నాయుడు అని మాట్లాడే మాటలు ఏది మళ్ళీ వయసు లేనికంటే పెద్ద ఆయనతోనే అలా ఉంటుంది. మరి బలహీన వర్గం అయితే ఎలా మాట్లాడతాడు? సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే వ్యక్తిత్వం గురించి అర్థం కావడం కోసం, ప్రజలకు తెలియజేయడం కోసం చెప్తున్నాను అనమాట. సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే జోగి రమేష్కి అయితే మళ్ళీ ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో గట్టిగా ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.